నేడు కాంగ్రెస్ లో కడియం కావ్య కడియం శ్రీహరి చేరనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం కావ్య కడియం శ్రీహరి. నేడు కాంగ్రెస్ లో కడియం శ్రీహరి కడియం కావ్య చేరనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. శ్రవంతి, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. తాజాగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంది కడియం కావ్య. వీరిద్దరు ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అయితే ఇప్పటికే కడియంతో పాటు మరికొంతమంది నేతలు ఆయన ఫాలోవర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో పురాణం సతీష్ లాంటి వారు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం అరవింద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. వీరంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ రోజు మాత్రం కడియం శ్రీహరి కడియం కావ్య వీరిద్దరు చేరుతున్నారు. అదేవిధంగా కడియం కావ్య కూడా వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఉంది, దానికి కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది ఈ రోజు ఢిల్లీలో. అందులో భాగంగా ఈరోజు ఇంకా మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందులో వరంగల్ స్థానం కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కడియం కావ్య పేరును కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా ఏవైతే ఉన్నాయో ఖమ్మం, భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, అది మిగతా స్థానాలు ఉన్నాయో వాటికి అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం స్థానం మీద సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఈ స్థానాలకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుండి మాత్రం కాంగ్రెస్ లోకి ఇంకా వలసలు పెరుగుతాయని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. దాదాపు కొద్ది రోజుల్లోనే 18 మంది ఎమ్మెల్యేలు వస్తారు గ్రేటర్ చేసినటువంటి అని చెప్పి ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు మాత్రం కడియం కావ్య కడియం శ్రీహరి ఇద్దరు ముఖ్య నేతలు అని చెప్పవచ్చు. నిన్న రాత్రి బీఆర్ఎస్ కీలక నేత ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకుడు కేశవరావు ఇంటికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు అంటే రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఇటు వ్యూహాలు రచిస్తుందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కీలక నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి పూర్తి వ్యూహాత్మకంగా వెళ్తుందని మాత్రం చెప్పొచ్చు. అయితే శ్రీకాంత్, కడియం కావ్యకి దాదాపు వరంగల్ సీటు ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరికి ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి? కడియం కావ్యకు ఎంపీ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేయండి ఉన్నారు. అదే కండిషన్ తోటి ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. అయితే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. అయితే తర్వాత ఆయనకు ఎంపీ 2014లో ఎంపీగా గెలిస్తే ఆయనను రాజీనామా చేయించి మరి గవర్నమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది, కేబినెట్ లోకి. అప్పటి నుండి ఆయన కొనసాగుతూ వస్తున్నారు పదవిలో. లాస్ట్ టైం మినిస్ట్రీలో మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి, ఎందుకంటే గతంలో కడియం శ్రీహరి కూడా టీడీపీలో పనిచేసిన వారే, ఇదంతా టీడీపీ నుంచి వచ్చిన వారే కాబట్టి కడియం శ్రీహరి గత 10 ఏళ్ళు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా
సీనియర్ మంత్రిగా పనిచేస్తారు ఆయన. అటు చంద్రబాబు సన్నిహితంగా ఉండేవారు, అడ్మినిస్ట్రేషన్ లో కీలక వ్యక్తిగా ఉండేవారు. ఆయనకు ముఖ్యంగా విద్యాశాఖను చూశారు. విద్యాశాఖ కూడా ఇప్పుడు సీఎం దగ్గర ఉంది. అంటే ఆయనకు ఒకవేళ అవకాశం ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది, వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. ఇదే కన్ఫర్మ్ అయితే ఆయనకు పార్లమెంట్ ఎలక్షన్ అనంతరం మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవి